అందరికీ నా నమస్కారాలండి. 10th క్లాస్ సిబిఎస్ఈ చాప్టర్ 1లో ఏ లెటర్ టు గాడ్ బై జిఎల్ ఫుయెంటిస్. ఇది వచ్చేసి ఫస్ట్ లెసన్ ఫర్ ది 10th క్లాస్ స్టూడెంట్స్. దీనికి సంబంధించిన సమ్మరీని మనం చూడబోతున్నాం. ఇప్పుడు టోటల్ 10th క్లాస్ సంబంధించిన పాఠ్యాంశాలన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయండి. దయచేసి గమనించండి. సింపుల్గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా 10th క్లాస్ సంబంధించిన పాఠ్యాంశాల ప్లేలిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ లెటర్ టు గాడ్ అంటే దేవునికి ఒక ఉత్తరం. ఎవరు రాశారు అంటే ఒక రైతు రాశాడు. ఎప్పుడు రాశాడంటే తన పంట పొలం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత దేవునికి ఉత్తరం రాయడం జరిగింది. సెట్టింగ్ అంటే ఏ ప్రదేశంలో ఈ స్టోరీ ఏ ప్రదేశంలో జరిగింది. The story takes place in a solitary house situated atop a low hill in a valley. ఒక లోయ ఉంటుందండి. ఆ లోయలో చిన్న ఒక కొండ లాంటి ఉంటుంది. ఆ కొండ మీద ఉంటాడు లెన్షో ఒక ఇల్లు కట్టుకొని. ఈ లెన్షో ఏంటంటే అక్కడ పొలాలు ముఖ్యంగా కార్న్ ఏదైతే ఉందో మొక్కజొన్న అంటారు కదా, ఆ కార్న్ ఫీల్డ్స్ అనేవి మొక్కజొన్న ఏదైతే పంట వేసుకొని ఆ హిల్ మీద ఉంటూ ఉంటాడనమాట. ఆ లోయ చూసినట్లయితే మనకి ఎక్కువ ఇళ్ళే ఉండవు. దీని మీద ఇతను ఒక్కడే, ఈ కొండ మీద పైన ఇతను తన కుటుంబ సభ్యులు ఉంటారు. భార్య, పెద్ద పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. పెద్ద పిల్లలు వచ్చేసి పొలంలో పనిచేస్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అండ్ భార్య వచ్చేసి ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటుంది. ఈ లెన్షో విషయానికి వచ్చేస్తే ఇతనే రైతు దేవునికి ఉత్తరం రాసేది. ఇతను ఏంటంటే చాలా గుడ్డు జాగిరి చేస్తాడు. ఒక తనకు తానే ఎట్లా అంటే ఒక ఎద్దు మాదిరిగా పనిచేస్తాను అని అనుకునే రకం. అండ్ కష్టపడి పనిచేస్తాడు. తన పిల్లలు కూడా అదే విధంగా. అయితే ఇతను దేవుని మీద చాలా నమ్మకం ఉంచుతాడు. ఒకరోజు ఏం జరుగుతుందంటే జనరల్గా ఈ మొక్కజొన్న వేసుకొని ఉంటాడు పంట. అయితే ఒక మంచి వర్షం పడితే కనుక మంచి కాపు వస్తుంది. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే పెద్ద వడగండ్ల వాన పడుతుంది. ఈ వడగండ్ల వాన వల్ల జరిగే పరిస్థితి ఏంటంటే ఏం జరుగుతుంది అంటే ఈ వడగండ్ల వాన వలన టోటల్గా అతను ఏదైతే మొక్కజొన్న పంట ఉందో సర్వనాశనం అయింది. ఆఖరికి మిడతలు పడి తిన్నా కానీ కొద్దో గొప్ప ఏదో ఒకటి మిగిలేది. కానీ ఈ వడగండ్ల వాన దెబ్బకి మొత్తం ఆ లోయ మొత్తం కూడా సర్వనాశనం అయింది. ఇతనికి సాయం చేయడానికి ఎవరు లేరు. ఇతనికి సాయం ఎక్కడి నుంచి కూడా రాదు. ఇక అప్పుడు చెప్తాడనమాట, తనకి సాయం దేవుడి నుంచి వస్తుంది అనేసి చెప్తాడు. తన భార్య ఉంది. తన భార్య కూడా లెన్షోస్ భార్య. ఆమె కూడా ఇతను ఏదైతే నమ్మకం పెట్టుకుంటాడో దేవుడి మీద అదే నమ్మకాన్ని కలిగి ఉంటాడు. ఇందులో ముఖ్యంగా పాత్రధారులు క్యారెక్టర్స్ చూస్తే లెన్షో, వాళ్ళ భార్య, పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్ వీళ్ళు ముఖ్యమైన పాత్రధారులు. ఇతను ఏం చేస్తాడంటే పిల్లలకు కూడా చెప్తాడు, ఎవ్వరు కూడా మనం ఆకలి దప్పులతో ఉంటామని అనుకోవద్దు. దేవుడు ఆ పరిస్థితికి తీసుకొని రాడు, మనం ఖచ్చితంగా మరలా నిలదొక్కుంటాం అనేసి చెప్తాడు పిల్లలకు కూడా. ఇక బాగా ఆలోచిస్తాడు. ఆ రాత్రంతా తెల్లారి లేచి ఓ పెన్ను, ఇతను పొలం పనులు చేస్తున్నా కానీ రాయగలడు. ఇతను ఒక ఉత్తరం రాయడం మొదలు పెడతాడు. రాసి ఎవరికి అడ్రస్ చేస్తాడంటే దేవునికి అని రాస్తాడు, టు గాడ్ అని రాసి ఈ పోస్ట్ డబ్బాలో పడేస్తాడు. ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఇతను పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తాడు. ఈ లెన్షో లెటర్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటా వెళ్తాడనమాట. ఎలా నవ్వుతాడంటే భయంకరంగా నవ్వుతాడు. జీవితంలో ఎప్పుడు నవ్వడు. సార్ పోస్ట్ మాస్టర్ గారు చూడండి దేవుడికి అని రాశాడు. ఎక్కడ ఇవ్వను సార్, ఇది ఎక్కడ ఇవ్వాలి సార్, నేను ఎక్కడ ఇవ్వాలి చెప్పండి, మీరైనా అడ్రస్ చెప్పండి సార్, దేవునికి అడ్రస్ అని. మీరేమైనా పోతారా సార్, మీరు వెళ్ళండి సార్ అని నవ్వుతూ ఉంటాడు. ఇలా నవ్వుతున్నప్పుడు పోస్ట్ మాస్టర్ కూడా భయంకరంగా నవ్వొచ్చి వీడెవడరా ఇలా రాశాడు అనేసి నవ్వుతా సడన్గా సీరియస్ అవుతాడు. కారణం ఏంటంటే ఇతనిలో ఉన్నటువంటి నమ్మకం, దేవుడి మీద నమ్మకం. అరే నాకు కూడా ఉంటే ఎంత బాగుండు, ఇతను ఎంత నమ్మకం రా, నిజంగా దేవుడి మీద నమ్మకం ఎవరికైనా ఉంటే ఇలానే రాస్తాడు కదా. అరే ఇలా నమ్మకం ఎవడికి లేదే, ఈడికుందే, ఈ నమ్మకాన్ని బతికిద్దాం అనేసి ఏం చేస్తాడంటే పోస్ట్ మాస్టర్ తానే రిప్లై ఇవ్వాలనుకుంటాడు. ఎందుకంటే టు గాడ్ ఉంది కాబట్టి. యాక్చువల్గా ఏం జరిగిందో పోస్ట్ మాస్టర్కి తెలీదు. ఏం జరిగింది, మంచి వర్షం వచ్చిద్దని అనుకున్నాడు. తన యొక్క మొక్కజొన్న ఏదైతే పంట ఉందో అది బాగా పండిద్దని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది,
ఇక్కడ ఏం జరిగిందంటే టోటల్గా నాశనం జరిగింది, పంట నాశనం అయింది. దేవుణ్ణి ఒక 100 pesos అడుగుతూ ఉత్తరం రాశాడు. ఈ విషయం పోస్ట్ మాస్టర్కి తెలీదు. ఏమనుకున్నాడు, ఈ ఉత్తరం నేను తీసి దానికి రిప్లై ఇస్తా, అతనిలో నమ్మకాన్ని బతికిస్తా అనుకున్నాడు. కానీ తీసిన తర్వాత షాక్ గురవుతాడు. ఏంటంటే ఇతనికి కావాల్సింది మంచి మనసు, పేపరు, పెన్ను కావు, డబ్బులు కావాలి. దాంతో అతను ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అడుగుతాడు. తన పక్కన పోస్ట్ మ్యాన్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కొలీగ్స్ని అడుగుతాడు. దాతృత్వం చేసే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతాడు. అడిగి ఏం చేస్తాడంటే అయితే 100 pesos రావు, 70 pesos వస్తాయి. అంటే పేసో అంటే రూపాయి అండి. లాటిన్ అమెరికా ఏ అయితే కంట్రీస్ ఉన్నాయో దక్షిణ అమెరికాలో లాటిన్ అమెరికా కంట్రీస్ అంటారు. వీళ్ళు లాటిన్ ఎక్కువగా మాట్లాడుతుంటారు, అందుకని లాటిన్ అమెరికా అంటారు. అక్కడ ఏంటంటే పేసో అనేది వాడకంలో ఉంటుంది. మన భారతీయ కరెన్సీలోకి మీరు గనక ఒక పేసో తీసుకొచ్చారంటే ఇండియాలో ఒక పేసోకి ఇప్పుడు 2 రూపాయలు అనమాట. ఒక పేసో తీసుకొస్తే మీకు 2 రూపాయలు ఇస్తారు. అది దాని యొక్క విలువ. అయితే ఇప్పుడు ఇతనికి ఇతని శాలరీలో కూడా తీసిస్తాడు పోస్ట్ మాస్టర్. తీసి ఇచ్చినా కానీ 70 pesos అవుతాయి. సరే ఏం చేద్దాం అనేసి మంచి మనసుతో ఈ 70 pesos ఒక ఎన్వలప్లో ఉంచి దాని మీద లెన్షో యొక్క అడ్రస్ అనేది రాయడం జరుగుతుంది. రాసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే ఒక సండే వచ్చేసి రాసి అందులో డబ్బాలో వేసేసి వెళ్ళిపోతాడు లెన్షో. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఇతను ఒక ఎన్వలప్ తీసుకొని ఆ 70 pesos వేసి లెన్షో యొక్క అడ్రస్ రాస్తాడు. ఇంకో ఆదివారం వస్తాడు లెన్షో, వచ్చి అడుగుతాడనమాట, నాకు ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అంటే పోస్ట్ మ్యాన్ తీసి అదిగో వచ్చిందని చేతికిస్తాడు. ఏం ఆశ్చర్యం ఉండదు ఫేస్లో. పోస్ట్ మాస్టర్ తన క్యాబిన్లో ఉండి తను ఎక్కడైతే వర్క్ చేస్తుంటాడో అక్కడి నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడి మొహం వెలిగిపోయిద్ది, ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోయిద్ది. వాడు ఎంతో ఆనందంగా ఫేస్ పెడతాడు. నేను అది చూసి తెగ సంబరపడిపోతాను, నేను ఒక మంచి పని చేసే జీవితంలో అనేసి ఇతను మనసులో అనుకుంటా. వాడు ఆనందపడితే నేను ఆనందపడదా అని ఉంటాడు. తీరా అతను తీసిన తర్వాత పెద్దగా ఏం ఆశ్చర్యపోడు. ఏదో అప్లోడ్ ఇవ్వాలి కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చాడు అన్నట్టుగా ఉండిద్ది వ్యవహారం. సరే అని తీస్తాడు. లెక్క పెట్టేటప్పుడు కోపం నశాలానికంటే ఇది అదేంది, నేను 100 అడిగితే 70 ఇచ్చాడు దేవుడు. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు. కాబట్టి తప్పు చేసింది ఎవరు, ఇక్కడే 30 pesos నొక్కేసి ఉంటారు. ఈ పోస్ట్ మ్యాన్ పోస్ట్ మాస్టరే కలిసి నొక్కేసి ఉంటారు. వీళ్ళంతా దొంగోళ్ళు, వీళ్ళు దొంగోళ్ళు, మోసగాళ్ళు వీళ్ళు. నేను ఖచ్చితంగా దేవుడికి మళ్ళీ ఉత్తరం రాస్తా, దేవుడా మరి నాకు 30 pesos తగ్గినాయి అనేసి రాస్తానని చెప్పేసి ఓ పేపరు పెన్ను తీసుకొని రాస్తాడనమాట. నాకు 70 pesos అందిని, మిగతాయి దయచేసి నాకు అందివ్వగలవు దేవుడా, కాకపోతే ఈసారి నాకు లెటర్ ద్వారా మాత్రం ఇవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మోసగాళ్ళు. 30 pesos నాకు తెలిసి నొక్కేసి ఉంటారు. కాబట్టి నాకు వేరే విధానంలో ఆ 30 pesos అందజేయి, 70 pesos ఇప్పటికి తీసుకుని వెళ్తున్నాను అనేసి రాసి ఏం చేస్తాడంటే పోస్ట్ డబ్బాలో వేసి వెళ్తాడు. అయితే పోస్ట్ మాస్టర్ ఏం చేస్తాడు, ఏం రాశాడో దేవుడికి చాలా థ్యాంక్స్ అని చెప్పి రాసి ఉంటాడు. ఆ దేవుడిని నేనేగా రాసింది, తెగ ఆనందపడిపోదామని తీస్తాడు. తీస్తే ఏముంది, ఈ పోస్ట్ మ్యాన్ పోస్ట్ మాస్టర్ పనిచేసే వాళ్ళందరినీ బండబూతులు, అందులో మోసగాళ్ళు దొంగోళ్ళు అన్నీ రాస్తాడనమాట. దాంతో ఒకసారిగా పోస్ట్ మాస్టర్ చిన్నబుచ్చుకోవడం ఆయన పని అవుతుందన్నమాట. అయితే ఇందులో థీమ్ ఏంటి, ఈ టోటల్గా లెటర్ టు గాడ్ అనే దాంట్లో థీమ్ ఏంటి అంటే ముఖ్యమైన వాల్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఫెయిత్, విశ్వాసం, నమ్మకం. లెన్షోస్ అన్వేవరింగ్ బిలీఫ్ ఇన్ గాడ్స్ అసిస్టెంట్ డిస్పైట్ అడ్వర్సిటీ. ఎంత కష్టం వచ్చినా కానీ దేవుని సాయం అందుతుంది అనేటటువంటి ఆ విశ్వాసం, నమ్మకం ఉంది సార్ దేవుని పట్ల, అది ఇందులో చెప్పబడుతుంది. జనరాసిటీ అంటే దాతృత్వం. ఇక్కడ పోస్ట్ మాస్టర్ చాలా ఎఫర్ట్స్ పెడతాడు లెన్షోని. యాక్చువల్గా తన జీతం పెడతాడు ముందు, తన కొలీగ్స్ని అడుగుతాడు, తన ఫ్రెండ్స్ని అడుగుతాడు. అయితే 100కి 70 pesos మాత్రమే తీసుకోగలుగుతాడు. అది అంటే కూడగబెట్టగలుగుతాడు, మొత్తాన్ని కూడగడతాడు అనమాట. ఒక 70 pesos మాత్రమే తీసుకోగలుగుతాడు. అండ్ 70 pesos ఈ రైతుకి. ఎందుకంటే లెన్షో కనుక ఇప్పుడు ఈ 100 pesos లేకపోతే సంవత్సరం అతను బతకలేడు. ఎందుకంటే సాయం చేయడానికి లెన్షోకి ఎవ్వరు లేరు. అందుకనే ఆ పరిస్థితిని గమనించి పోస్ట్ మాస్టర్ ఏం చేస్తాడంటే ఆ 70 pesos అందియడానికి ప్రయత్నిస్తాడు. దాంతో అతను పంట వేసుకుంటాడు. ఆ సంవత్సరం మొత్తం తినడానికి కూడా అతనికి అందుబాటులో ఆ డబ్బులు ఉంటాయని ట్రై చేస్తాడు. కానీ 30 pesos షార్ట్
అవుతుందన్నమాట. ఇక డిజిల్యూషన్మెంట్ అంటే ఏంటంటే డిసప్పాయింట్మెంట్ అనమాట. లెన్స్ 70 pesos చూసి డిసప్పాయింట్ అవుతాడు. ఆనందం అతని ఫేస్లో లేదు. ఖచ్చితంగా వస్తాయి అనుకున్నాడు, కానీ ఆనందం అనేది అతని ఫేస్లో లేదు. 30 pesos తగ్గినాయే అన్న డిసప్పాయింట్మెంటే ఉందన్నమాట. దేవుడు తక్కువ చేయడు కాబట్టి వీళ్ళే ఆ డబ్బుల్ని ఏం చేశారు, తీసేసుకున్నారు. పాపం వాళ్ళందరూ ఫీల్ అవుతారనమాట. ఇదేంది మనం మంచి మనసుతో ఇస్తే అర్థం చేసుకోలేదు, దేవుణ్ణేమో ఇంకో 30 pesos కనీసం పోస్ట్ మాస్టర్ ద్వారా రాకుండా వేరే రకంగా రమ్మన్నాడు. ఒక రకంగా ఆనందించే విషయమే ఇరువురు కూడా. ఎందుకంటే అంటే మళ్ళీ ఈయన 30 pesos ఇచ్చేసి పంపించాలా. ఎందుకు పంపించాలా, వీళ్ళు దొంగోళ్ళు అన్నాడు కాబట్టి కాదు దొంగోళ్ళం కాదు అని చెప్పుకోవడానికైనా పోస్ట్ మాస్టర్ ఏం చేసేవాడు, ఇంకో 30 pesos ఎట్లాగైనా అప్పు చేసైనా పెట్టేవాడు. కానీ ఇక్కడ వీళ్ళ ద్వారా పంపించొద్దు అసలు, దేవా వేరే రకంగా దేవుడా నాకు పంపి అన్నాడు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఇంకా థీమ్స్ అవి డిజిల్యూషన్మెంట్ కానివ్వండి, ఫెయిత్ కానివ్వండి, చారిటీ ఏదైతే ఉందో లేదా జనరాసిటీ అది. ఇక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్. మనం చూసినట్లయితే హెయిల్ స్టామ్, వడగండ్ల వాన పడుతుంది. లెన్షో యొక్క మొక్కజొన్న కంకులు ఏవైతే మొక్కజొన్న పంట ఉందో మొత్తం నాశనం అయిపోతుంది. ఇక మ్యాన్ వర్సెస్ సొసైటీ, లెన్షోస్ ఫెయిత్ ఇన్ గుడ్నెస్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఛాలెంజ్ వెన్ హీ ఫీల్స్ చీటెడ్ బై ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్. ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్గా ఇక్కడ మనుషుల మంచితనం అనేది సాయం చేసింది. కానీ ఎప్పుడైతే అతను అనుకున్నది డబ్బులు లేవో మోసపోయాడు, వీళ్ళు నన్ను మోసం చేశారు అని అనుకుంటున్నాడే తప్ప అరే ఎట్లా వస్తాయనే ఆలోచన స్పృహ అనేది అతనికి లేదు. యాక్చువల్ జరిగింది ఏంటంటే ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆదరించారు ఇతన్ని, మనుషులు సాయం చేశారు. యాక్చువల్గా ఏంటంటే మనుషుల్లో ఉన్న దేవుడు సాయం చేయించాడు. అతను 100 pesos అడిగాడు కానీ 70 pesos అతనికి అవసరం అయ్యి అనుకొని దేవుడు ఆ రకంగా సాయం చేసి ఉండొచ్చు. ఎవరైతే ఆస్తికులు ఉన్నారో దేవుడు నమ్ముతారో ఆ విధంగా భావిస్తారు. నాస్తికులు ఏంటంటే దేవుడు ఎక్కడ, మనుషులే కదా సాయం చేసింది అనేది ఇంకోటి వస్తుందన్నమాట. ఇక చివరికి లెన్షో డబ్బులు దొరికినాయి కానీ కొంత ఏమైంది, తగ్గినాయి, 30 pesos తగ్గినాయి. టోటల్గా ఇంకో లెటర్ రాస్తాడు, అందులో మొత్తాన్ని దొంగోళ్ళు వీళ్ళు దొబ్బేశారు 30 pesos, కాబట్టి ఆ డబ్బుల్ని నాకు దయచేసి పంపించు అనేసి రాయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి టోన్ ఎట్లా మారింది, ఫస్ట్లో ఎలా ఉంది చివరిలో ఎలా ఉంది అంటే ఫస్ట్ హోప్ఫుల్ నుంచి డిసప్పాయింట్మెంట్కి వచ్చింది ఇది. ఎందుకంటే దేవుడు ఇస్తాడు 100 pesos కాడి నుంచి 30 pesos వీళ్ళు ఏం చేశారు, నొక్కేశారు అన్నదానికి వచ్చిందనమాట. లెన్షోస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ గాడ్ అండ్ పోస్ట్ మాస్టర్స్ అటెంప్ట్ టు మెయింటైన్ లెన్షోస్ ఫెయిత్. ఇక్కడ మనం చూసినట్లయితే ఐరనీ, ఒక వ్యంగ్యం ఉంది మొత్తం టోటల్గా. అసలు పోస్ట్ మాస్టర్ ఏమని కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగిద్దామని చేస్తే వీళ్ళ పట్ల మనుషుల పట్ల విశ్వాసం లెన్షోకి లేకుండా పోయింది. అట్లా ఆ విధంగా జరిగిందనమాట. ఇక మెసేజ్ విషయానికి వస్తే ఇందులో విశ్వాసం కానివ్వండి, దాతృత్వం కానివ్వండి అండ్ డిసప్పాయింట్మెంట్, మనుషులు ఎంత వింతగా ఉంటారో తెలియజేసే ఒక కథ అన్నమాట ఇది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రెసిలియన్స్ అనేది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరలా తిరిగి నిలబడగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అనేది ముఖ్యం. ఫెయిత్, విశ్వాసం అనేది ఒకటి. ఎంత కష్టం వచ్చినా కానీ మన కాళ్ళ మీద మనం నిలబడగలం, మళ్ళా మనం నిలబడగలగం. ఆ విధంగానే ఏదైతే పూర్వస్థితి ఉందో ఆ రకంగా రాగలం అనేది మనం ఆలోచించుకోగలగాలి. అంతే తప్ప డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. అదొకటి మనం ఈ యొక్క కథ నుంచి నేర్చుకోవచ్చు.